హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. తెల్లవారేసరికే ఈ వార్త వాడవాడల దావానంలా వ్యాపించింది. స్థానిక దినపత్రికలన్నీ హైదరాబాదులో ప్రసిద్ధి చెందిన ధనవంతుడు, వాణిజ్యవేత్త అయిన వేణుగోపాలరావు గారి దారుణ మరణ వార్తని పెద్ద అక్షరాలతో ప్రకటించాయి. మొదటి పేజీలో రోజా ఫోటో పడింది. క్రింద క్లుప్తంగా రోజా ఆ ఇంటిలో పని మనిషిగా చేరి ఆ ఇల్లు సర్వస్వం దోచుకోవడానికి చేసిన యత్నం వివరించబడింది. ఒకటి రెండు చిన్నకారు పత్రికలు నగరంలో ఈ మధ్య తరచుగా జరుగుతున్న దొంగతనాలకి రోజాయే నాయకురాలై ఉండొచ్చనే సందేహం కూడా బయటపెట్టాయి. పత్రికల్లో రోజా గురించి పడిన ఈ ఉదంతం చదవడానికి ఆసక్తిగా రాత్రివేళ ఆలోచిస్తే భయోత్పాతం కలిగించేటంత చతురంగా రకరకాలుగా వర్ణించబడింది. శంకరయ్య ఇంటికి రాత్రి పోలీసులు వచ్చారు. ఇల్లంతా సోదా చేశారు. చంద్రాన్ని గురించి, రోజా గురించి ఆరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రం గురించి తనకేం తెలియదని, చాలా రోజుల నుంచి చంద్రం తమతో సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నాడని శంకరయ్య చెప్పిన మాటలు పోలీసులు నమ్మలేదు. రోజా అరెస్ట్ అయిందన్న వార్త వినగానే సుందరమ్మ గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది. శంకరయ్య భార్యని కసిరి రెక్కపట్టి లోపలికి తోసి తలుపులు మూశాడు. పోలీసులు రకరకాలుగా వేస్తున్న యక్ష ప్రశ్నలకి ఓపికగా తనకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పాడు. సుందరమ్మ ఏడుపు విని బామ్మగారు గోడ మీద నుంచి తొంగి చూసింది. విషయం ఏమిటో కనుక్కుందామని వచ్చిన అంజి ఇంటి ముందున్న పోలీసులను చూసి హడలిపోయాడు. శంకరయ్య ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగటం కుతూహలంగా గమనించిన ఇరుగు పొరుగు మగవాళ్లంతా అది వెళ్ళిపోగానే బిలబిలలాడుతూ వచ్చి శంకరయ్య చుట్టూ మూగారు. రోజా పనిచేస్తున్న యజమాని చనిపోయాడని, రోజా ఆయన్ని కూనీ చేసిందనే వార్త క్షణాల మీద ఆ వీధంతా పాకిపోయింది. ఆ వీధి మొత్తం మీద ఎంతో చిన్నదైన ఈ ఇంటిలో నుంచి అప్పుడప్పుడు ఇలా బాంబు పేలినట్టు ఏదో ఒకటి విచిత్రమైన వార్త బయటకు రావడం, తర్వాత రోజుల తరబడి దాని గురించి చిత్ర విచిత్రంగా కథలుగా చెప్పుకోవడం వాళ్ళందరికీ అలవాటే. కానీ ఇప్పుడు వినిపించిన ఈ అత్యంత అద్భుతమైన వార్తలాంటిది ఇంతకు మునిపు ఎప్పుడు వినలేదు. దేశ్ తమ్ముడి కంటే అక్క 2 ఆకులు ఎక్కువే చదివింది. తమ్ముడు దొంగతనాలు చేస్తే అక్కగారు ఏకంగా హత్యలే ప్రారంభించింది అని ఒకరు, అసలు ఇలాంటి వాళ్ళని మన వీధిలోనే ఉండనివ్వకూడదు అంటూ మరొకరు వ్యాఖ్యానాలు ప్రారంభించారు. అలా గాలి తిరుగుళ్ళు తిరిగే ఆడపిల్ల ఎక్కడో అక్కడ పుట్టుక్కున తెగిన గాలిపటంలా నేల మీద కూలక మానదు. వదిలింది రోగం. ఎంత పొగరు! అసలు కన్ను మిన్ను కనిపించేదా? మీనాక్షమ్మ లాంటి వాళ్ళు కసిగా అనుకున్నారు. శంకరయ్య రోజాను చూడ్డానికి వెళ్ళాడు. అసలేం జరిగిందో చెప్పమ్మా అంటూ బ్రతిమలాడాడు. నాకు గుర్తులేదు, నాకసలు గుర్తులేదు. నిద్రలో లేచి మాట్లాడుతున్న మనిషిలా అయోమయంగా చూస్తున్న రోజా తల అడ్డంగా తిప్పింది. దాదాపు అరగంట సేపు అక్కడున్న శంకరయ్య రోజా చేత అంతకంటే ఏం చెప్పించలేకపోయాడు. శంకరయ్యకి పిచ్చి పెట్టినట్టుగా ఉంది. ఆయనకు పరపతి లేదు. పరపతి ఉన్నవాళ్ళని కొనుక్కోగల డబ్బు లేదు. ఆయనకు ప్రాణం కంటే ఎక్కువైన మేనకోడలు ఆపదలో చిక్కుకుంది. రోజా కూనీ చేయడమా? ఇంటిలో ఉన్న ఎలకలతో బొద్దింకలతో పడలేక ప్రాణం విసిగి సుందరమ్మ చీపురు కట్టతో వాటిని చావబాదుతుంటే ఆగత్తయ్యా, పాపం చంపకు, అలా పుట్టడం వాటి నేరం కాదుగా అంటూ మేనత్తని యువతలకు లాగి వాటిని జాగ్రత్తగా పట్టుకుని వీధి చివర ఉన్న చెత్త కుండీలో భద్రంగా వదిలేసి వచ్చే రోజా ఒక నిండు మనిషి ప్రాణాలు నిలువునా తీయడమా? అసంభవం, పూర్తిగా అసంభవం. ఎవరో జాగ్రత్తగా వలపన్ని రోజాని ఈ ప్రమాదంలో ఇరికించారు. ఇందులో నుంచి ఎలాంటి అపాయం కలగకుండా రోజాని యువతలకు తీయాలి. కానీ ఎలా? ఎవరు తనకి అండ? శంకరయ్య తిరిగి తిరిగి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 2 గంటలైంది. ఆయనకు తెలిసిన లాయర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన సలహా అడుగుదామని వెళ్ళాడు. తీరా వెళితే ఆ తెలిసిన ఆయన ఊళ్ళో లేడు. శంకరయ్య కాళ్ళు ఇడ్చుకుంటున్న నిస్సత్తువుగా ఇంటికి తిరిగి వచ్చాడు. సుందరమ్మ తలుపు వేసుకుని లోపల నిద్రపోతోంది. 1-2 సార్లు తలుపు తట్టి సుందరం అంటూ పేరు పెట్టి పిలిచాడు. ఆవిడ పలకలేదు. శంకరయ్య నిట్టూర్పు విడుస్తూ వచ్చి వరండా అరుగు మీద కూర్చున్నాడు. సుందరమ్మ ఒక విధంగా చాలా అదృష్టవంతురాలు. చీకటి పడి ఎలాంటి బాధలైనా వేదనలైనా దూరంగా పారిపోతాయి. హాయిగా నిద్ర పట్టేస్తుంది.
వరండాలో స్తంభానికి తల ఆనిచ్చి చారిగిలపడి కూర్చున్న శంకరయ్యకి కళ్ళెదుట కటకటాల వెనక ప్రాణం లేని బొమ్మల నిర్జీవమైన చూపులతో కూర్చుని ఉన్న రోజా ముఖం కదలాడింది. రోజా ముఖం గుర్తుకు రాగానే ఆయన గుండెలు పిండినట్టు అవుతోంది. శంకరయ్యకి ఏనాడు లేనిది ఈ రోజు తన మీద తనకే అంతులేని కోపం రాసాగింది. చంద్రం, రోజా ఇద్దరు రత్నాల్లాంటి పిల్లలు. చిన్నప్పుడు తండ్రి స్వార్థానికి, పెద్దయిన తర్వాత తమ సోమరితనానికి వాళ్ళ భవిష్యత్తు బలైపోయినాయి. రోజా, చంద్రం ఇలా అయిపోవటానికి కేవలం తన అసమర్థతే కారణం. ఏనాడు పట్టుమని 10 రూపాయలు సంపాదించడానికి తాపత్రయపడేవాడు అతను. రోజా ఈ ఉద్యోగంలో చేరడానికి కారణం తనుగదు. సావిత్రికి మొదటి నుంచి ఇష్టమే లేదు. చెల్లెలు గుర్తుకు వచ్చేసరికి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అదృష్టవంతురాలివే సావిత్రి. ఈ క్షోభనంతా ఇంకా ముందు ముందు ఉండబట్టే భగవంతుడు నీ మీద దయ తలిచి నిన్ను తీసుకుపోయాడేమో అనుకోసాగాడు శంకరయ్య. తెల్లవారేసరికే ఉదయం విమానంలో విజయ్ హైదరాబాద్కు వచ్చేశాడు. రాత్రి గోపాలం ట్రంకాలు చేసి వేణుగోపాలరావు గారిని కూనీ చేశారని, రోజా అరెస్ట్ అయిందని చెప్తుంటే అతనికి గుండె ఆగినంత పని అయ్యింది. బొంబాయి వచ్చినప్పటి నుంచి హైదరాబాదు వీలైనంత తొందరలో తిరిగి వెళ్ళిపోవాలని త్వరపడుతున్న అతను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా వచ్చిన పనినే చూస్తున్నాడు. పని దాదాపు పూర్తిగా వచ్చింది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ బయలుదేరదామని అనుకుంటున్నాడు. ఈ రోజు సాయంత్రం అంత పనిలోనూ కాస్త వీలు చిక్కించుకుని బజార్ వెళ్ళాడు. అతను ఏ ఊరు వెళ్ళినా అక్కడ నుంచి రాధకి, లావణ్యకి ఏదో ఒకటి బహుమతులు తెస్తూ ఉండడం అలవాటు. ఈసారి కూడా వాటి కోసం వెళ్ళాడు. రాధకి కీ ఇస్తే డాన్స్ చేసే పిల్లి బొమ్మ ఒకటి కొన్నాడు. లావణ్యకి మంచి డిజైన్స్తో బాంబే డైయింగ్ చీరలు 2, వాటికి మ్యాచ్ అయ్యే బ్లౌజులు తీసుకున్నాడు. వేణుగోపాలరావు గారికి హౌ టు లివ్ ఇన్ పీస్ఫుల్, ప్రశాంతంగా జీవించడం ఎలా అనే పుస్తకం కొన్నాడు. వీటితో పాటు రోజాకి కూడా ఏదైనా తీసుకోవాలని అతనికి ఎంతగానో అనిపించింది. కానీ ఏది కొనాలో తెలియలేదు. ఏది ఎన్నిక చేయబోయినా అది బాగా లేనట్టు, ఏదో లోపంగా ఉన్నట్టు, కంటకింపుగా లేనట్టు అనిపించింది. చివరికి వెతికి నిర్మల్ పెయింటింగ్లో కృష్ణుడి కోసం ఎదురు చూస్తున్న రాధ చిత్రాన్ని కొన్నాడు. ఆ బొమ్మలోని రంగుల కలయిక, నిలబడడంలో ఆ శరీరపు వంపులు, వీటన్నిటినీ కంటే నిర్మలంగా, సొగసుగా ఆ కళ్ళల్లో నిరీక్షణ అత్యద్భుతంగా, ఎంతో అందంగా, చూపరుల హృదయాలను ఇట్టే దోచుకునేటంత సుందరంగా ఉంది. విజయ్కి ఆ పెయింటింగ్ చాలా నచ్చింది. రోజాకి కూడా నచ్చుననే నమ్మకం కలిగింది. విజయ్ వచ్చినప్పటి నుంచి ఊపిరాడని పనులతో సతమతమవుతూ ఉండడంతో ఫ్రెండ్స్తో సరదాగా కాలం గడిపే అవకాశమే దొరకలేదు. విజయ్ మర్నాడు వెళ్ళిపోతున్నాడని తెలిసిన వాళ్ళు ఆ రాత్రి రాజ్లో గ్రాండ్గా డిన్నర్ ఏర్పాటు చేశారు. విజయ్ డిన్నర్కు బయలుదేరబోతుండగా ఫోన్ మోగింది. హైదరాబాద్ నుంచి ట్రంకాలని చెప్పింది ఆపరేటర్. విజయ్ కనుబొమ్మలు కొద్దిగా ముడిపడ్డాయి. ఆ సమయంలో ట్రంకాలంటే ఏదో అర్జెంట్ పని అయి ఉండాలి. అతనికి వెంటనే వేణుగోపాలరావు గారు గుర్తుకొచ్చారు. ఆయన ఆరోగ్యం ఎలా ఉందో అనే శంక కలిగింది. ఫోన్లో గోపాలం వేణుగోపాలరావు గారు పోయారని, అది హత్య అని, రోజాని అరెస్ట్ చేశారని చెప్తుంటే అతనికి గుండె ఆగినంత పని అయింది. గోపాలం చెప్పలేక జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. విజయ్ కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టయింది. వేణుగోపాలరావు గారు పోవడమా, రోజా ఆయన్ని కూనీ చేయడమా? అతనికి అసలు ఆ మాటల అర్థం గ్రహించే శక్తిని కోల్పోయినట్టుగా ఉంది. విజయ్ డిన్నర్కు వెళ్ళలేదు. అతనికి అప్పటికప్పుడు హైదరాబాద్ వెళ్ళాలనిపించింది. కానీ మర్నాడు ఉదయం ఒక్క ప్లేన్ మినహా అతనికి అక్కడి నుంచి తక్షణం బయలుదేరి వెళ్లే ప్రయాణ సాధనం ఏదీ కనిపించలేదు. ఆ రాత్రంతా తెల్లవార్లు గదిలో బోనులో సింహంలా అటు ఇటు తిరుగుతూ కంటి మీద కునికనేది లేకుండా కాలం గడిపాడు. అతనికి బుద్ధి తెలిసిన తర్వాత టైం ఇంత నెమ్మదిగా గడవడం ఎప్పుడూ చూడలేదు. 100 సార్లు వాచి చూసుకున్నాడు. దాదాపు కాలం స్తంభించిపోయినట్టే అనిపించింది అతనికి. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అతను అడుగు పెట్టగానే గోపాలం ఎదురొచ్చాడు. జరిగిన సంగతంతా మరోసారి క్లుప్తంగా విజయ్కి వివరించాడు. ఎయిర్పోర్ట్ బుక్ స్టాల్లో ఉన్న అన్ని పేపర్లలోనూ మొదటి పేజీలో రోజా ఫోటో ఉంది. విజయ్ పేపర్ని తీసుకుని చూశాడు. రోజా ఫోటోను చూసి దాని క్రింద ఉన్న కథ చదువుతుంటే అతని గుండె నీళ్లు కారిపోయింది.
డిఎస్పీ నారాయణ కూడా ఇంచుమించు గోపాలని చెప్పిన విషయమే చెప్పాడు. డ్రైవర్ చెప్పిన సాక్ష్యాన్ని బట్టి రోజా ఆ ఇంటికి రానని తిరస్కరించిన మనిషి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఏది ఏమైనా ఈ కేసులో ఒక్కత్తి కాదు, వెనుక అండగా ఇంకెవరో ఉన్నారు. ఆ వ్యక్తి పురుషుడు, మామూలు మగవాడు కూడా కాదు. ఇనప్పెట్టెలు బద్దలు కొట్టడంలో ఆరితేరిన చతురుడు. అక్కడక్కడ దొరికిన వేళ్ల గుర్తుల్ని పరీక్షకు పంపారు. ఆ రిపోర్ట్ కోసం చూస్తున్నారు. ఆ వేరుముద్రలు రిపోర్ట్ మీద రోజాకి ఆ కూనీలో భాగం ఉందా లేదా అన్న విషయం కొంతైనా బోధపడుతుంది. విజయ్ నిట్టూర్పు విడిచాడు. అతనికి అంతా అయోమయంగా ఉంది. రోజా హత్య చేసి ఉండదు అనే దృఢమైన నమ్మకం అతని మనసులో బలంగా ఉంది. కానీ సాక్ష్యం అంతా రోజాకి వ్యతిరేకంగా కనిపిస్తోంది. వెళ్ళటానికి లేస్తూ, ఇంతకీ శవం ఎక్కడ? పోస్ట్ మార్టంకి పంపారా అని అడిగాడు. శవమా? ఏ శవం? టేబుల్ మీద తన ముందున్న ముఖ్యమైన అర్జెంట్ కాగితాలను పరిశీలిస్తున్న నారాయణ నుదురు చిట్లిస్తూ అడిగాడు. ఏ శవం? ఆయనదే. ఎవరు? వేణుగోపాలరావు గారి సంగతి అని అడిగేది. ఆయన పోలేదు, గట్టి పెండం. పోయాడని అనుకున్నాం, కానీ ఊపిరి తిరిగి వచ్చింది. డాక్టర్లు దాన్ని గట్టిగా పట్టుకున్నారు. మా అందరికీ సంజాయిషి చెప్పమని నోటీసులు అందాయి. విజయ్ నోరు తెరిచినట్టు చూశాడు. అతని ముఖంలో ఒక్కసారిగా రక్తం పొంగి వచ్చింది. ఈజ్ ఇట్? మరి పేపర్లు? సంభ్రమాశ్చర్యాలతో గుండెలు కంపిస్తున్న అతను ఆ తర్వాత మాట రానట్టు ఆగిపోయాడు. ఏం చేస్తాం? అందులో ఆ పేపర్ల వాళ్ళ తప్పేం లేదు. మేమిచ్చిన స్టేట్మెంటు అది. రేపు సవరణ వస్తుంది. మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు వస్తావా నాతో అన్నాడు లేస్తూ. వస్తా, పద. అర్జెంటుగా ముందు అక్కడికే వెళ్ళాలి నేను. విజయ్ దారి తీశాడు. వేణుగోపాలరావు గారు బ్రతికిపోలేదు. అతనికి ఈ వార్త విన్నప్పుడు అనిపించినంత అద్భుతంగా ఇంతవరకు ఏది ఎప్పుడు అనిపించలేదు. ఇంక ముందు అనిపించదేమో కూడా. విజయ్ కళ్ళల్లో గిర్రన నీళ్లు తిరిగాయి. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే, స్నేహితుల కంటే, హితుల కంటే, అందరికంటే తనకి ఎక్కువ, అత్యంత ఎక్కువ ఇష్టమైన వ్యక్తి జీవితం ఇంత వింత చిత్రం ఏంటి? కొన్ని గంటల్లో ఎంత విషాదం, కొన్ని గంటల్లో మళ్ళీ ఎంత ఆనందం. మానవుణ్ణి బొమ్మలు చేసి ఆడించే ఈ అత్యద్భుతమైన విధికి ఒక్క క్షణం తనకు తెలియకుండానే వినమ్రమైన చేతులు జోడించబుద్దయింది అతనికి. ఎందుకంటే వేణుగోపాలరావు గారు ఆయనకి ఆప్తమిత్రుడు, అంతకంటే ఎక్కువ. ఇది ఫ్రెండ్స్, పెద్దనప్పుడు సులోచనారాయణ గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.